3 దశాబ్దాలుగా నియంత అరాచక పాలనకు గుడ్ బై చెప్పి ప్రజలు పులివెందులలో టీడీపీని గెలిపించారని కాల్వ శ్రీనివాసులు అన్నారు. పులివెందులలో టీడీపీ గెలుపుపై అనంతపురం జిల్లా కనేకల్ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందుల ప్రజలు వైసీపీ పాలనకు చరమగీతం పాడారని అన్నారు. గత 30 ఏళ్లుగా పులివెందులలో ప్రజలు ఓటు వేయకుండా అరాచక పాలన కొనసాగిందని ఆరోపించారు. అడుగడుగున అరాచకాలు సృష్టిస్తూ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ వస్తున్న పులివెందుల నియోజకవర్గంలో తొలిసారిగా జెడ్పీటీసీ ఉప ఎన్నిక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరిగింది. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే పులివెందుల నియోజకవర్గంలో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఈరోజు అందిన ఫలితమే పెద్ద ఉదాహరణ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయినాడంటేనే జగన్మోహన్ రెడ్డి అరాచక విధానాలపైన పులివెందుల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో జగన్ రెడ్డి పైన స్పష్టంగా మనకు అర్థమవుతుంది. పులివెందుల్లో గెలిచింది తెలుగుదేశం అనే దానికన్నా ప్రజాస్వామ్యం గెలిచింది. పులివెందుల